మరుసటి భాగంలో ఆ వ్యక్తి నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం పూర్తిగా వివరించి చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న ఆ యొక్క ఊరి పెద్ద ఎంతో బాధపడి ఇక అటువంటి చర్యలు జరగకుండా ఖచ్చితంగా చర్య తీసుకుంటానని చెప్పి వాళ్ళనక్కడి నుంచి పంపించేశాడు. ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఒక మాంత్రికుడి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. ఆ మాంత్రికుడు ఏదో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ మాంత్రికుణ్ణి చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా వందనాలు. నేను పక్క ఊరి పెద్దను. మా ఊర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఒక భయంకరమైన సమస్యతో బాధపడుతూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఆ సమస్యకు పరిష్కారమే కనిపెట్టలేకపోతూ ఉన్నాం. మా ఊరి చివరన ఒక భయంకరమైన చెట్టుంది. ఆ చెట్టు దారివైపు వెళ్లేలోపు ఎవరైనా సరే రాత్రి సమయంలో కానీ వెడితే వాళ్ళు తిరిగి రావటం లేదు. అందుకని మా పూర్వీకులు మాకొక ఉపాయం చెప్పారు. పగటిపూట వెళ్లేటప్పుడు ఒక నల్ల కోడిని చంపి ఆ రక్తాన్ని జల్లుకుంటూ ఆ మార్గం గుండా వెళితే వారికి ఎటువంటి ప్రాణహాని జరగదని మా పూర్వీకులు మాకు చెప్పారు. కానీ ఈ సంగతి తెలియని పక్క ఊరి ప్రజలు మా ఊరిలోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు అన్యాయంగా వాళ్ల ప్రాణాలను కోల్పోతున్నారయ్యా. అయ్యా, ఒక్కసారి మీరు వచ్చి ఆ యొక్క చెట్టును చూసి దానికేదైనా బంధనం కానీ పూజ కానీ చేస్తే మా ఊరిలోకి ప్రవేశించే ప్రజలందరూ ప్రాణాలు పోకుండా మీరు కాపాడగలుగుతారని నమ్మకంతో మీ వద్దకు వచ్చాను. దయచేసి మాకు సహాయం చేయండయ్యా అని ఊరి పెద్ద ఆ మాంత్రికుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో, నీ సమస్యంతా నాకు పూర్తిగా అర్థమైంది నాయనా. కానీ ఒక విషయం, ఒక చెట్టు వద్దకు వెళ్లేసరికి మనుషుల ప్రాణాలు పోతున్నాయి అంటే ఆ చెట్టులో భయంకరమైన ఆత్మలైనా ఉండాలి, లేదా ఏదో పిశాచ రూపాలైనా సరే అక్కడ దాగి ఉండాలి. ఆ రెండూ ఉంటే తప్ప ఒక మానవుణ్ణి బలి తీసుకోవడం అంత సాధ్యమైన పని కాదు. దానికి మీ ఊరికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. మీ ఊరిలో ఎవరో ఒక వ్యక్తి ఆ పిశాచాల్ని కట్టడి చేసి వాళ్ల స్వార్థం కోసం వాటిని బంధించి అక్కడే ఈ ఊరిలోనికి ప్రవేశించే ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సరే, ఈరోజు సాయంత్ర సమయానికి నేను మీ ఊరికి చేరుకుంటాను. ఊరిలో ప్రజలందరినీ సమావేశపరుచు. నేను 2 రోజుల పాటు మీ ఊరిలోనే ఉండి ఆ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేసి తిరిగి మరలా ఇక్కడికి వస్తాను. నాకు కావలసిన కొన్ని పూజా సామాగ్రి కావాలి. మీరు అనుకున్న విధంగానే నల్ల కోడిలను కూడా, ఒక 2 కోడిలతో పాటు ఈ అడవి మార్గంలో చాలా దూరంగా ప్రయాణించిన తర్వాత ఒక చెరువు మధ్యలో నల్ల కమలం ఒకటి ఉంటుంది. ఆ నల్లటి కమలాన్ని సేకరించి నాకు ఆ పూజ చేసే సమయానికి నాకు సమర్పించాలి. అలా చేస్తే ఆ శక్తి వల్ల ఆ పిశాచాలను బంధించి దూరంగా తరిమి కొట్టగలమనే నమ్మకం నాకు ఉంది. ఇది చేస్తే చాలు, నేను ఖచ్చితంగా మీకు సహాయం చెయ్యగలను అని ఈ యొక్క మాంత్రికుడు ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ఊరి పెద్ద ఎంతగానో సంతోషపడి చాలా ఆనందపడుతూ, వందనాలు, తప్పకుండా, ధన్యవాదాలు. మీరు కోరిన విధంగానే మీ పూజకు కావలసిన సామానులన్నీ నేను సిద్ధం చేసి ఉంచుతాను. ఈరోజే అడవిలోనికి పంపించి ఆ నల్లటి కమలాన్ని సేకరించి తీసుకుని వస్తాను. మీ రాక మా ఊరికి ఎంతో అదృష్టం. ఇంతకాలం ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని మీరు ఒక్క పూజతో తీస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. సరే, తప్పకుండా ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఊరిలో ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను అని ఎంతో సంతోషపడుతూ ఊరి పెద్ద ఆ యొక్క అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి నేరుగా ఊరిలోకి ప్రవేశించి ఊరి ప్రజలందరి మధ్య నిలబడి, ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే, నిన్న మన ఊరిలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. ఇక మరో క్షణమే ఆలస్యం చేయకుండా నేరుగా ఒక మహామాంత్రికుడు వద్దకు వెళ్లాను. ఆ మాంత్రికుడికి ఇక్కడ జరిగినదంతా పూర్తిగా అంతా తెలియజేశాను. ఆ మాంత్రికుడు అది విని ఆ చెట్టు వద్ద ఏవో భయంకరమైన పిశాచాలు దాగి ఉన్నాయన్న విషయం నాకు చెప్పాడు. అందుకుగాను ఏదో భయంకరమైన పూజలు చెయ్యాలని చెప్పి నాతో చెప్పాడు. అతను ఈరోజు రాత్రికే మన ఊరిలోకి ప్రవేశించబోతున్నాడు. కాని మరొక విషయం, ఆ పూజకు కావలసిన కొన్ని సామాన్లు నాకు చెప్పాడు. 2 నల్ల కోళ్లతో పాటు ఈ అడవి మార్గంలో చాలా దూరంగా ప్రయాణించిన తర్వాత ఒక చెరువు కనిపిస్తుందంట. ఆ చెరువు నడిమధ్యలో ఒక నల్లటి కమలం ఉంటుందంట. ఆ నల్లటి కమలం తీసుకురమ్మని చెప్పాడు ఆ మాంత్రికుడు. మీలో ఎవరైనా సరే
ఆ అడవిలోకి ప్రవేశించగలరా? ఒకవేళ చెబితే మీకు అడవిలోకి వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాను. చెప్పండి, మన ఊరిని మనం కాపాడుకోవాలి అని ఈ ఊరి పెద్ద తన గ్రామ ప్రజలందరితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ ఊరి ప్రజలందరూ, అయ్య బాబోయ్, ఆ అడవిలోకి వెళ్ళాలా? మా వల్ల కాదు, మేం వెళ్ళం, ప్రాణాలైనా పోతాయి, కానీ మేం మాత్రం ఆ అడవిలోకి వెళ్ళి మరీ ఆ పిశాచాల నోట మేం పడలేం. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టేయండి. ఎలా జరిగేదలా జరుగుతుంది, మేం మాత్రం ఎవరూ ఆ అడవిలోకి వెళ్ళమయ్యా అని ఊరి ప్రజలు కొంతమంది చాలా భయపడుతూ ఉన్నారు. ఇంతలో తన అన్నని కోల్పోయున్న ఆ వ్యక్తి నేరుగా అక్కడికి వచ్చి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, మీకు అభ్యంతరం లేదంటే ఆ యొక్క అడవిలోకి వెళ్ళి ఆ నల్లటి కమలాన్ని నేను తీసుకువస్తాను. నా వల్ల మీ ఊరికి మంచి జరుగుతుందంటే నాకు అంతకు మించిన అదృష్టం, ఆనందం మరొక్కటి ఉండదయ్యా. చెప్పండయ్యా, తప్పకుండా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చాలా సంతోషంతో గర్వంతో చెబుతూ ఉన్నాడు ఆ ఒక వ్యక్తి. ఆ మాటలు వింటూ ఆ ఊరి పెద్ద ఎంతగానో సంతోషిస్తూ, అరే మిత్రమా, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. నీ అన్న ప్రాణాలు కోల్పోయినా సరే ఇంకా ఈ ఊరికి మేలు చేయాలనుకుంటున్నావు చూడు. అది నీ యొక్క మనస్తత్వానికి ఎంతో పేరు తెచ్చిపెడుతుంది. తప్పకుండా మిత్రమా, నీకు అడవిలోకి వెళ్ళవలసిన అన్ని సౌకర్యాలనీ కల్పిస్తాను. నీకు రక్షగా ఆ మాంత్రికుని ఒక తాయెత్తు కూడా కట్టమని చెబుతాను. నీ ప్రాణాలకి ఎటువంటి ఆపదా కలగకుండా చూసుకోవడానికి ఆ మాంత్రికుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. మిత్రమా, చాలా ధన్యవాదాలు అని చాలా ఆనందంతో సంతోషపడుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక కోతి ప్రత్యక్షమై ఇదంతా ఆలకిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ ఊరి పెద్దతో పాటు ఆ మిగతా వ్యక్తులందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ కోతి అతని ముందు ప్రత్యక్షమై అతనితో ఇలా అంటూ ఉంది. ఓ పిచ్చి మానవా, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా భయంకరమైనది. అడవిలో ఎన్నో భయంకరమైన భూతప్రేత పిశాచాలుంటాయి. వాటిని దాటుకుని నువ్వు తిరిగి రావడం అసంభవం. అలాంటిది అంత భయంకరమైన పని చేయడానికి నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా సరే అన్నావు. మీకసలు ఏమైనా అర్థమవుతుందా అని ఆ కోతి ఆ వ్యక్తిని అడుగుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ కోతితో ఇలా అంటున్నాడు. అరే, నువ్వు కోతివి కదా, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? అసలు నీకెందుకిలా మాటలు మాట్లాడాలనిపిస్తుంది? నీకిలా మాటలు ఎలా వచ్చాయి చెప్పు. ఆ తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో చెబుతాను, చెప్పు అని ఈ వ్యక్తి ఆ కోతిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ కోతి, నాకు మాటలు ఎలా వచ్చాయన్నది తరువాత సంగతి, కాని ఇప్పుడు నువ్వు వెళ్తున్న అడవి మార్గం చాలా ప్రమాదకరమైనది మిత్రమా. నువ్వు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేసి తీరాలి. ఇంకొక విషయం చెబుతాను విలు. నువ్వు అడవిలోనికి వెళ్లే ముందే నేను చెప్పే ఒక మహిమగల మంత్రలవ్వని కలిసి తీరాలి. ఆ మంత్రలవ్వ సహాయంతో నువ్వు ఖచ్చితంగా ఆ అడవి మార్గంలోనికి ప్రవేశించగలిగి చనిపోయిన నీ అన్నయ్యని తిరిగి మళ్లీ బతికించుకోగలిగే శక్తి ఆ మంత్రలవ్వ వద్ద ఉంది. నేను చెప్పేది నీకు నమ్మకమనిపిస్తే నాతో రా, నీకు ఖచ్చితంగా నేను సహాయం చేసి తీరుతాను అని ఈ కోతి ఆ వ్యక్తితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ కోతి వంక చూస్తూ అలా ఉండిపోయాడు. అరే, నిజంగానా? చనిపోయిన మా అన్నయ్యని బ్రతికించగలదా? ఆ మంత్రాలవ్వ నిజంగా అంత శక్తివంతురాలా? సరే, నువ్వు చెప్పేది నిజమే అని నమ్మి నీతో నేను రావడానికి సిద్ధమవుతాను. కాని ఒక విషయం, మా అన్న బ్రతికినా బ్రతకకపోయినా సరే నేను మాత్రం ఈ ఊరి ప్రజల్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా నేను ఆ అడవిలోనికి వెళ్ళి తీరాలి. ఆ మంత్రాలవ్వ దయ వల్ల మా అన్నయ్య బ్రతికితే ఇంకా సంతోషిస్తాను. సరే, ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో చెప్పు, ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. ఆ మంత్రాలవ్వని కలిసి ఆమె సహాయం కోరుతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు మిత్రమా. ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను. ఇప్పుడే మంత్రాలవ్వ వద్దకు వెళ్దాం పద. కొద్ది సమయానికి వీళ్లు నేరుగా ఆ గుహలోనికి ప్రవేశించారు. మంత్రాలవ్వ ఏదో ధ్యానంలో ఉంది. మంత్రాలవ్వను చూసి ఆ కోతి ఇలా అంటోంది.
మంత్రాలవ్వకు వందనాలు. అవ్వా, నేనొక వ్యక్తి సహాయం కోసం ఇక్కడికి తీసుకుని వచ్చానవ్వా. అవ్వా, పాపం ఇప్పుడు ఇతను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఆ భయంకరమైన పిశాచాలు వీళ్ళన్నను చంపుకు తినేశాయంట. అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలను కాపాడడానికి ఈ వ్యక్తి అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయాడవ్వా. అవ్వా, మీరే చెప్పండి, ఇతనికి ఏ విధంగా సహాయం చేయగలమో నాకు అర్థం కావట్లేదు. మంత్రాలవ్వా, ఒక్కసారి మాతో మాట్లాడండి. తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. అసలు ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ నాకు తెలియజెయ్యి. వీళ్ళ అన్న ఏ సమయంలో మరణించాడు, ఎటువైపుగా మరణించాడు అన్నది ఆ వివరాలన్నీ తెలుసుకుని నా వద్దకు తీసుకునిరా. ఖచ్చితంగా నేను సహాయం చెయ్యగలను. ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ పిశాచాలకి ఊరిలో ఒక వ్యక్తి సహాయం అందిస్తున్నాడు. ఖచ్చితంగా నేను ఆ పిశాచాలని తరిమికొట్టి చనిపోయిన ఆ వ్యక్తిని బ్రతికించగలను. కాని నాకు ఎటువైపుగా ఆ వ్యక్తిని చంపుకు తిన్నాయో ఆ దిక్కు నాకు సరిగ్గా చెప్పవలను. అవ్వా, మంత్రాలవ్వా, నేను మా అన్నయ్యను ఎటువైపుకు చంపాయో నాకు తెలియదు, కాని నేను వెళ్ళినప్పుడు మాత్రం నన్నవి పడమర వైపుగా చూశాయి. నన్ను చంపడానికి వచ్చే సమయానికి నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. అంతే. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఉదయం లేచి చూసేసరికి ఎదురుగా 2 బండరాళ్లున్నాయి. అంతే అవ్వా నాకు తెలిసింది. అవ్వా, దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఆ ఊరి ప్రజలని కాపాడుకోవాలి. మీ వల్లైతే ఖచ్చితంగా మా అన్నయ్యను కూడా కాపాడితే ఇంకా సంతోషమవ్వా. దయచేసి నాకు సహాయం చెయ్యండి మంత్రాలవ్వా.